హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి డస్. ఈ రోజు అయితే మన హోలీ హంగామా ఈవెంట్కి వెళ్ళిపోతున్నాము. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ. నేనైతే నా మేకప్ అండ్ అవుట్ఫిట్ చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే అక్కడ రెయిన్ డాన్స్, లైవ్ కాన్సర్ట్, డీజే, చాలా యాక్టివ్ ఈవెంట్. ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేసుకున్నాను. హెయిర్ వాష్ చేశాక హెయిర్ బాగా డ్రై చేసి అండ్ ఇప్పుడైతే డీటాంగిల్ చేస్తున్నాను. డీటాంగిల్ చేశాక నేనైతే ఎండ్ టు టాప్ చేస్తాను డీటాంగిలింగ్. ఆ తర్వాత సీరం అయితే అప్లై చేస్తున్నాను. ఇది నేను చాలా రెగ్యులర్గా వాడే సీరము, లోరియల్ పారిస్. నాకైతే చాలా డ్రై హెయిర్ అండ్ ఫ్రిజ్గా కూడా ఉంటుంది. సో ఈ సీరం యూజ్ చేస్తున్నప్పుడు నుంచి ఏంటంటే ఎక్కువ వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది అండ్ ఇంకా ఫ్రిజ్ ఫ్రీ. మీరైతే డిఫరెన్స్ చూడొచ్చు. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అప్లయింగ్ సీరమ్, ఆఫ్టర్ సీరం చాలా షైనీగా అండ్ చాలా బాగుంది. హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ అయింది. ఐఎమ్ కీపింగ్ మై మేకప్ వెరీ వెరీ మినిమల్. ఫస్ట్ అయితే క్లెన్స్ చేసుకున్నాను సెటాఫిల్ క్లెన్జర్తో. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. నేనైతే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయట్లేదు, ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ కాన్సెప్ట్ కాబట్టి మాయిశ్చరైజర్ వల్ల కొద్దిగా హెవీ అనిపిస్తుంది, అందుకని నేను స్కిప్ చేసేసాను. ఈ సన్ స్క్రీన్ అయితే వైట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు, సో నా స్కిన్ తో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇది కూడా చాలా మంచి టెక్స్చర్ ఇస్తుంది మన ఫేస్ కి. అండ్ దీని తర్వాత అవుట్ఫిట్ చేంజ్ చేసేసుకొని వెరీ వెరీ మినిమల్ జ్యువెలరీ అని చెప్పాను కదా, సో నేనైతే స్టడ్స్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇవి నేను జుడియోలోంచి తీసుకున్నాను. అండ్ మేబ్లిన్ బేబీ లిప్స్ లిప్ బామ్ అండ్ ఇంకొచ్చేసి డాజ్లర్ లిప్స్టిక్ అయితే యూస్ చేశాను. ఇదైతే నా అవుట్ఫిట్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ అయితే పర్ఫ్యూమ్ బెల్లా విటా డేట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా బింది పెట్టేసుకున్నాను. అండ్ మొత్తం హెయిర్ అన్ని సెట్ చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయ్యే ముందు మీకు ఎసెన్షియల్స్ చెప్తాను. హోలీకి వెళ్ళేటప్పుడు ఒకటి వచ్చేసి గ్లాసెస్ అండ్ సన్ స్క్రీన్, వాటర్ బాటిల్ ఇస్ మస్ట్, స్టే హైడ్రేటెడ్ అండ్ పర్ఫ్యూమ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈవెంట్ వచ్చేసి 3 to 6 అన్నారు, బట్ ఎండగా ఉంది కాబట్టి మేమే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ అయ్యాము. సో మేము రీచ్ అయ్యేసరికి 3:40 అలా అయింది. బట్ మేము రీచ్ అయ్యే లోపల కూడా చాలా క్రౌడ్ ఉంది. హోలీ హంగామా ఈవెంట్ నెల్లూరులో 6 కాన్సెక్యూటివ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 3 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చి విమెన్ రో, ఒకటి వచ్చి విమెన్ కి సపరేట్, అండ్ సెకండ్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ కపుల్స్ కి, థర్డ్ వచ్చేసి మెన్ అండ్ ఇంకా బాయ్స్ కి. ఇక్కడ మనకి కూపన్స్ ఇచ్చారు కదా, కూపన్స్ ని యూజ్ చేసి అయితే మనం 2 లక్కీ డ్రాస్ లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి జిమ్ మెంబర్షిప్ వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళ అంటే ఈవెంట్ వాళ్ళ లక్కీ డ్రా. థర్డ్ వన్ వచ్చి డెంటల్ చెకప్ కూడా ఫ్రీ ఎవరైతే కూపన్స్ తీసుకున్నారో వాళ్ళకి. ఈవెంట్ మాత్రం అద్దరిపోయింది అసలు. లైవ్ మ్యూజిక్, కాన్సర్ట్, రెయిన్ డాన్స్, డీజే, ఒకటి తర్వాత ఒకటి చాలా ఆర్గనైజ్డ్ గా చేశారు. కలర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు మనకి, నేచురల్ కలర్స్. ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పిలిచారు అండ్ మిస్ నెల్లూరు రన్నర్ అప్ అలా చాలా మంది వచ్చారు. హోలీ ఎందుకు చేసుకుంటామంటే మన పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఇంకా హోలికపై గెలిచినప్పుడు, అంటే చెడుపై మంచి గెలిచినందుకు గాను మనం ఈ పండుగనైతే చేసుకున్నాము. ఇంకా రాధాకృష్ణుల మధ్యలో ప్రేమకి గుర్తుగా కూడా ఈ హోలీని అయితే చేసుకుంటాం. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లహరి డస్.